హాయ్ ఎవ్రీవన్. ఆవకాయ పచ్చడి ఈ మాట ఎవరి నోట నుండి విన్నా సరే, ఎక్కడైనా చూసినా సరే, విన్నా సరే మన నోట్లో నుండి నీళ్ళు ఊరిపోతాయి కదా. ఆవకాయ అంటే అంతటి పవర్ ఉంది మరి. మరి ఈ ఇయర్ ఎవరెవరి ఇంట్లో ఆవకాయ వేసేసుకున్నారు? అదేనండి, ఆవకాయ పచ్చడి పట్టేశారు. మా ఇంట్లో కూడా లేట్‌గా పట్టామండి. లేట్‌గా అయినా సరే లేటెస్ట్‌గా ఆవకాయ పచ్చడి పెట్టేసాము. ఈ వ్లాగ్ మీరు చూడలేదా? నా యూట్యూబ్ ఛానల్‌లో మా ఇంటి ఆవకాయ అని అప్‌లోడ్ అయింది, చూసేయండి. తర్వాత ఆవకాయ పచ్చడిని మా ఇంట్లో మేమందరం కలిసి, ఇంట్లో పిల్లలతో సహా అందరం కలిసి వర్క్ చేసాము ఈ పచ్చడి పెట్టడానికి. ఈసారి మేము పెట్టిన ఈ పచ్చడి అతిథుల కోసమండి. అతిథులంటే వాళ్ళ ఇంట్లో పచ్చడి కూడా చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళ కోసం మాత్రమే మేము ఈ ఆవకాయ పచ్చడిని పెడతాము ఈసారి, ఈ ఏడాది. ఈ పచ్చడంతా కలిపేసి ఒక 3 డేస్ ఉంచేసిన తరువాత మేము వేడివేడిగా అన్నం వండి అందులోకి పప్పు, ముద్దపప్పు, తర్వాత ఆవకాయ, నెయ్యి, దీంతోటి తింటే ఎంత బావుంటుంది కదా. మళ్ళీ మీ నోట్లో నీళ్ళొచ్చేసినాయి కదా, నాకు తెలుసు. అలా మేము నెక్స్ట్ 3 డేస్ తర్వాత అన్నం, ముద్దపప్పు, నెయ్యి వేసి పచ్చడి కూడా ఒక బాక్స్‌లో పెట్టి, పచ్చడి కూడా చేసుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి పంచిపెట్టబోతున్నామనమాట. వాళ్ళకు కూడా ఈ పచ్చడి రుచి తెలియాలి. ఎందుకంటే ఇంట్లో చేసిన పచ్చడి వాళ్ళకి అందుబాటులో ఉండదు. వాళ్ళు తినలేని పరిస్థితిలో ఉంటారు. అలాంటి వాళ్ళకి మనం ఇంట్లో చేసి ఆ పచ్చడిని వాళ్ళకి రుచి చూపించాలని ఒక్క ఉద్దేశంతోటి మేము పచ్చడిని చేసాము ఈసారి. ఈసారైతేనండి పచ్చడి చాలా బాగా, అంటే చాలా బాగా కుదిరింది. అసలు ఆ స్మెల్ గానీ, కాయలు కానీ, మామిడికాయలు కానీ చాలా అంటే చాలా బావున్నాయి. మా ఇంట్లో ఈ ఆవకాయ పచ్చడి పెట్టేటప్పుడు ఇంట్లో అందరం కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తూ పెట్టాము. అదొక సంబరం, అంటే పండగలాగా అనిపించింది మా అందరికీ. ఎప్పుడూ అంతే, ఆవకాయ పచ్చడి పెడుతున్నామంటే ఆ రోజంతా ఇల్లంతా సందడిగా ఉంటుంది. మా ఇల్లే కాదండోయ్, మీ ఇల్లు కూడా అంతే సందడిగా ఉంటుంది గదా. మరి ఆవకాయ పచ్చడి అంటే అంత మహత్యం ఉంది అందులో. సరే, ఇప్పుడు ఆవకాయ పచ్చడి పెట్టేసాం కదా, వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఇలా కలిపేసుకొని ఒక్కొక్క ముద్ద తింటుంటే ఉంటుందండి. అప్పటికప్పుడు పెట్టిన ఆవకాయ పచ్చడి కాబట్టి చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఈ టేస్ట్ అందరూ కూడా ఆవకాయ పచ్చడి పెట్టినప్పుడే అందరూ కూడా ఈ టేస్ట్‌ని చూస్తూ ఉంటారు. అంత బావుంటుంది. ఇంట్లో అమ్మలు, అమ్మమ్మలు ఇలా కలిపి పెట్టినప్పుడు తిన్న ఆ రుచి ఎప్పటికీ మర్చిపోలేం. ఓకే అండి.